హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మూడు ముళ్ళ బంధం 1వ భాగాన్ని వినేద్దాం. పాల గ్లాసు తన కూతురు చేతికి ఇచ్చి, చూడు సూర్య, కనీసం ఇకపై నువ్వు అల్లరి చేయకుండా కుదురుగా ఉండు. నువ్వు ఇప్పుడు ఉంటుంది అత్తవారింట్లో. నీ అలక కోపం అన్నీ పక్కన పెట్టి బాధ్యత గల ఇల్లాలిగా నువ్వు నడుచుకోవాలి. అర్థమైందా? ఎందుకమ్మా వచ్చిన దగ్గర నుంచి నాకు ఈ విషయాలే చెప్తున్నావు? మీ బాబు నిన్ను గారాబంగా పెంచాడే, అందుకే ఇలా మా అందరి మీద విరుచుకుపడుతున్నావు. భయపడడం మానేసి నీ భర్తతో సంతోషంగా ఉండు. అర్థమైందా? సరే అమ్మా. సంగీత, నా కోడల్ని రెడీ చేశావా అంటూ సూర్య రూమ్కి వచ్చింది సీత. చూడండి వదిన, మీ కోడలు ఎప్పుడో రెడీ అయింది, గదిలోకి పంపడమే లేట్. రామ్మ సూర్య, ఎంత అందంగా ఉన్నావో అంటూ సూర్య చేతిని పట్టుకుని గది దగ్గరికి తీసుకుని వెళ్లారు సంగీత, సీత. సూర్య పాల గ్లాస్ వైపు చూసి, అనవసరంగా నాకు పెళ్లి చేశారు, ఇప్పుడు మళ్ళీ శోభనం ఒకటి అనుకుని కామ్గా తలదించుకొని గది లోపల అడుగుపెట్టింది సూర్య. విండో నుంచి కనబడుతున్న చందమామని చూస్తున్నాడు. అతను చూడచక్కని రూపం, అతని సొంతం, ఎంతో అందగాడు. ఆమె పట్టీల శబ్దం విని వెనక్కి తిరిగాడు. సూర్య కామ్గా ముందుకు వచ్చి పాల గ్లాస్ వైపు చూసింది. కామ్గా అతను పాల గ్లాస్ తీసుకుని కొంచెం తాగి ఆమె చేతికి ఇచ్చాడు. సూర్య తాగకుండా ఆ గ్లాసులో ఉన్న పాలని రూమ్లో ఉన్న షింక్లో పోసింది. ఆమె చేస్తున్న పనికి బాధగా ఆమె వైపు చూశాడు. సూర్య అంటూ ప్రేమగా పిలిచాడు. నన్ను నువ్వు పేరు పెట్టి పిలవకు. కేవలం గది బయట మాత్రమే మనం భార్యాభర్తలం, గది లోపల కాదు అర్జున్. నువ్వు ఎప్పటికీ నాకు నచ్చవు, పరుడివి నువ్వు అంటూ కోపంగా చూసింది. అది కాదు మహా అంటూ అర్జున్ ఇంకో ఏదో చెప్పేలోపు ఆపు అన్నట్టు చేయి చూపించి మెడలో ఉన్న పసుపు తాడు పట్టుకుని, నాకు ఇది ఉరిశిక్షలా ఉంది. మెడలో నువ్వు వేసిన ఈ భారాన్ని నేను మోయటానికి సిద్ధంగా లేను అర్జున్. అందుకే నీ నుంచి నాకు విడాకులు కావాలి. కేవలం నేను ఈ ఇంట్లో 6 నెలలు మాత్రమే ఉంటాను. అర్జున్ కాళ్ళ కింద భూమి కంపించినట్లు అయింది. ఆమె మాటలు గుణపంలా గుండెలకి తాగేసరికి లోపల బాధపడి ఆమె వైపు చూశాడు. చెప్పు, విడాకులు ఇస్తావా అని అడుగుతుంది. నీ సంతోషం కంటే ఏదీ నాకు ఎక్కువ కాదు. నువ్వు కోరింది ఎందుకు నేను తీర్చలేను. తప్పకుండా నువ్వు చెప్పినట్లే చేస్తాను మహా అంటాడు. నువ్వు మహా అని పిలవకు. నువ్వు ఇక్కడ ఉన్న 6 నెలలు నేను నిన్ను మహా అని పిలుస్తాను అంటూ కామ్గా సూర్య వైపు చూశాడు. సూర్య కోపంగా తల పక్కకి తిప్పుకుని దిండు తీసుకుని రూమ్లో ఉన్న ఫర్నిచర్ మీద పడుకుంది. అర్జున్ ఏమీ మాట్లాడకుండా కామ్గా బెడ్ మీద కూర్చుని ల్యాప్టాప్ తీసుకుని ఆఫీస్ వర్క్ చేయడం మొదలుపెట్టాడు. పడుకున్న ఆమె ఫేస్ని చూశాడు అర్జున్. ఆమె ఎంతో ప్రశాంతంగా నిద్రపోతుంది. విడాకులు నీకు ఎలా ఇవ్వగలను మహా? నేను కట్టిన పసుపు తాడు నీకు భారంగా, ఇంకా ఉరిశిక్షలా అనిపిస్తుంది. అంటే నీకు నేను ఎంత ఇష్టమో నీ మాటల్లోనే తెలిసింది. సూర్యుడు చంద్రుడు పేరు కలిసిన పేరు పెట్టుకున్నావు. నా మీద సూర్యప్రతాపం చూపిస్తున్నావు. ఎంతకాలం ఉంటుందో నాకు ఈ శిక్ష అనుకుని కామ్గా మహా వైపు చూశాడు. ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆమెకి దుప్పటి కప్పి తను బెడ్ మీద పడుకున్నాడు. కానీ అర్జున్కి నిద్ర కరువైతే సూర్యకి ప్రశాంతంగా నిద్ర కలిగింది. చీకటి తొలగి సూర్యుడు ఉదయించాడు. నేను కూడా ఉన్నాను అంటూ సూర్యకిరణాలు ఆమె ఫేస్ పైన మీద పడి నిద్రలోంచి మేలుకునేలాగా చేశాయి. ఆమె కామ్గా లేచి చుట్టూ చూసింది. నిద్రలేక అలానే బెడ్ మీద వెనక్కి వాలి పడుకున్నాడు అర్జున్. తనకి ఏమీ పట్టనట్టుగా కామ్గా టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళింది సూర్య. ఇంతలో డోర్ చప్పుడవడంతో నిద్రలోంచి వేలుకున్నాడు అర్జున్. అర్జున్ అర్జున్ కంగారుగా పైకి లేచి బెడ్ అంతా చూశాడు. చాలా నీట్గా ఉంది. పూల నలగలేదు, బెడ్షీట్తో చెక్కు చెదరలేదు. వెంటనే పూలన్నీ పీకేసి బెడ్షీట్ అంతా చిందరవందర చేసి తన హెయిర్ అంతా చెరుపుకొని కామ్గా డోర్ తెరిచాడు అర్జున్. ఎంతసేపురా డోర్ ఓపెన్ చేయడానికి అంటూ కొడుకు కళ్ళల్లో చూసింది. నిద్రలేక ఎర్రబడిపోయాయి మన అర్జున్ కళ్ళు. పోనీలే, మొత్తానికి ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఇంతకీ కోడలి పిల్ల ఎదురా? తను స్నానానికి వెళ్ళిందమ్మా. అవునా? తొందరగా కిందికి రండి, బ్రేక్ఫాస్ట్ చేద్దురు కానీ అని అంటుంది వాళ్ళ అమ్మ. సరే అమ్మా. నాన్న లేచారా అని అడుగుతాడు. పాలు కూడా తాగేసి బయట ల్యాన్లో కూర్చోబెట్టాను, పేపర్ చదువుకుంటున్నారు. ముందు నువ్వు కాఫీ తాగు. నువ్వు ఎందుకమ్మా కాఫీ తెచ్చావు? నా పనులన్నీ మహా చేస్తుంది. అప్పుడే వాష్రూమ్ నుంచి వచ్చిన మహా అర్జున్ మాటలు విని కోపం తమాయించుకుని ముందుకు వచ్చింది. రేపటి నుంచి ఎలానే చేస్తుందిలే నా కోడలు అంటూ సూర్య వైపు చూసి, సూర్య కాఫీ తాగమ్మా అని అంటుంది. సారీ అత్తయ్య, మెలకువ రాలేదు. నైట్ అంతా నిద్ర పట్టలేదు కదా, పైగా కొత్త ప్లేస్ కదమ్మా, అలానే ఉంటుంది అంటూ సూర్య చేతికి కాఫీ ఇచ్చి ముసిముసిగా నవ్వుకుంది సీత.
ఆ నవ్వుకి అర్థమేంటో గ్రహించిన అర్జున్, సూర్య దిక్కులు చూశారు. అర్జున్ కామ్గా టవల్ తీసుకుని బయట లాన్లోకి వచ్చి కాఫీ సిప్ చేశాడు. సీత నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళింది. వెంటనే సూర్య అర్జున్ దగ్గరికి వెళ్ళి, ఏంటి అత్తయ్యతో ఏదో అంటున్నావు? నేను ఏమన్నాను మహా? నీ పనులన్నీ నేను చేయాలా? నేను ఏమన్నా నీకు పని మనిషినా? అర్జున్ కాఫీ కప్ పక్కన పెట్టి, నువ్వే కదా అన్నావు బయట మాత్రమే మనం భార్యాభర్తలమని, మరి నటించాలి కదా. ఏమాత్రం నువ్వు నేను ఎడమొహం పెడమొఖం పెట్టుకున్నా మా అమ్మ నాన్నకి అనుమానం వస్తుంది. అందుకే అలా అన్నాను. దానికి నీకు కోపం వచ్చింది అంటే ఐఎమ్ సారీ. బయట భార్యాభర్తలుగా నటించాలన్న వంకతో ఏమాత్రం నువ్వు చొరవ చూపించినా అస్సలు ఊరుకోను. నీ మాటని నేను ఎప్పుడూ కాదనలేదు. నీ మాటని నేను ఎప్పుడూ కాదనను. టైం 8 అవుతుంది. నువ్వు ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ తింటావు కదా, తొందరగా కిందికి వెళ్ళి తిను. నేను ఈలోపు రెడీ అవి వస్తాను. నా తిండి తప్పుల గురించి నేను చూసుకుంటాను. అర్జున్ మిమ్మల్ని ఒకటి అడగాలి అంటుంది. చెప్పు మహా. నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. నీ మీద ఆధారపడి బ్రతకడం ఏమాత్రం నాకు ఇష్టం లేదు. నా సంపాదనతో నేను బ్రతికి నా కాళ్ళ మీద నేను నిలబడాలి. చీటికి మాటికి నా ప్రతి అవసరానికి డబ్బుల కోసం నీ దగ్గర చేయి చాపలేను. నీ దగ్గరే కాదు, నేను ఎవరి దగ్గర చేయి చాపను. నా చదువు నాకు అన్నం పెట్టగలదు. అందుకే నేను 2 రోజుల క్రితమే జాబ్ చూసుకున్నాను. ఈరోజే జాయినింగ్. అత్తయ్యని మామయ్యని నేను పర్మిషన్ అడుగుతాను. అవసరం లేదు, అమ్మా నాన్నతో నేను మాట్లాడతాను. నువ్వు జాబ్ చేయి, బట్ ఒక కండిషన్. ఏంటి అన్నట్టు చూసింది. నువ్వు ఒంటరిగా ఆఫీస్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ డైలీ నేను నిన్ను డ్రాప్ చేస్తాను. ఈ విషయంలో మాత్రం నేను అసలు వెనకడుగు వేయను అంటాడు. చెప్పాను కదా అర్జున్ నా గురించి అంటూ సూర్య ఇంకా ఏదో చెప్పేలోపు, చూడు మహా, నా మీద నీకు కోపం ఉండడంలో తప్పు లేదు. కానీ నన్ను నమ్మి మీ అమ్మా నాన్న నా చేతికి నిన్ను అప్పచెప్పారు అంటే అది నా మీద ఉన్న నమ్మకం. నీకు ఏ హాని కలగకుండా ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. నువ్వు నాకు నరకం ఎప్పుడో చూపించావు. ఇంకా ఎందుకు ఈ మాటలు? ఏదో ఒకరోజు నువ్వు ఆవేశంలో తప్పు చేయకుండా ఉండలేవు. అప్పుడు ఈ అర్జున్ మనసు ఏంటో నీకు అర్థమవుతుంది. సూర్య ఏమీ మాట్లాడలేదు. కామ్గా లోపలికి వచ్చి టవల్ తీసుకుని హెయిర్ తుడుచుకుంది. మన అర్జున్ వాష్రూమ్కి వెళ్ళాడు. అత్తయ్య నేను చేస్తాను వంట, మీరు పక్కకు తప్పుకోండి అంటుంది సూర్య. అప్పుడే కోడలు బాధ్యతలు తీసుకున్నావా? నువ్వు కూర్చో సూర్య, నీకు ఏది ఇష్టం కావాలో చెప్పు, వండి పెడతాను. మీకు ఎందుకు అత్తయ్య శ్రమ, ముందు మీరు పక్కకి వెళ్ళండి అంటూ సీతని బలవంతంగా బయటికి పంపించి మన సూర్య వంట చేయడం మొదలుపెట్టింది. ఆఫీస్ డ్రెస్ వేసుకుని ఎంతో హుందాగా స్టెప్స్ దిగుతున్నాడు అర్జున్. ఏంటి ప్రెసిడెంట్ ఇప్పుడు అయిందా నీ ముస్తాబు? తన తండ్రి మాటలకి నవ్వుకుని, ఏంటి నాన్న పొద్దు పొద్దున్నే హుషారుగా ఉన్నారు? ఈరోజు కూడా ఆఫీస్ ఎందుకురా? చక్కగా నువ్వు సూర్య హనీమూన్కి వెళ్ళవచ్చు కదా. ఎలానో నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా చరణ్, వాడు చూసుకుంటాళ్లే కంపెనీ పనులు అంటారు. కిచెన్ రూమ్లో వంట చేస్తున్న సూర్య ఈ మాటలు చెవిన పడగానే చేతిలో ఉన్న గెరిట భయంగా వదిలేసింది. అయ్యో ఏమైందమ్మా అంటూ పరుగున లోపలికి వచ్చింది సీత. అర్జున్ కూడా కంగారుగా వచ్చి అమ్మా అంటూ సీరియస్గా చూసి, ఎందుకు తనకి కిచెన్ రూమ్కి పంపించావు? ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు కదా, మహాని ఎందుకు వంట చేయమన్నావు? మహా నీకు ఏం కాలేదు కదా అంటూ చాలా కంగారుగా అడిగాడు అర్జున్. నాకు ఏమీ కాలేదు, మీరే చాలా హంగామా చేస్తున్నారు. కోపంగా పలికి, అత్తయ్య మీరు అసలు ఆయన మాటలు పట్టించుకోకండి. ఏదో ఆలోచిస్తూ గరిట కింద పడేశాను అంతే. చిన్నదానికే ఆయన అంత హైరాణ చేస్తున్నారు అంటూ నచ్చచెప్పింది సూర్య. పెళ్ళాం వచ్చేసరికి ఎప్పుడు లేనిది నాతో కోపంగా మాట్లాడుతున్నావు. ఒక్కరోజులోని ఎంత మార్పురా అంటారు. అమ్మ చూడు, నీ విషయంలో అయినా నేను ఇలానే రియాక్ట్ అవుతాను. నాకు నువ్వు ఎంతో, నా భార్య మహా కూడా అంతే. మీ ఇద్దరికి ఏం జరిగినా తట్టుకోలేను. ఆ మాటకి సూర్య అసహ్యంగా అర్జున్ వైపు చూసింది. ఆ చూపు చూసిన అర్జున్ని ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని అస్సలు అనిపించలేదు. చూసావా నువ్వంటే వాడికి ఎంత ప్రేమో అని అంటారు సీత. సూర్య చిన్న నవ్వు విసిరి, పదండి అత్తయ్య బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటుంది. పద అమ్మా అంటూ ఇద్దరూ బయటికి నడిచారు. ఏంటమ్మా ఈరోజు బ్రేక్ఫాస్ట్? ఇడ్లీరా. ఆ మాటకి అర్జున్ ఫేస్ అంతా మాడిపోయింది. ఇడ్లీనా? నా వల్ల కాదే బాబు, అయినా నీకు తెలుసు కదా నాకు ఇష్టం ఉండదని, అయినా ఎందుకు వండావు అంటాడు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసింది నేను కాదురా, మీ ఆవిడ. ఆ మాటకి మనోడు గప్చుప్ అయిపోయాడు. సూర్య కామ్గా అందరికీ బ్రేక్ఫాస్ట్ వడ్డించింది. అర్జున్ దగ్గరికి వచ్చేసరికి ఆమె అందరిలానే అతనికి పెట్టింది. మరో మాట మాట్లాడకుండా కామ్గా తింటున్నాడు అర్జున్. నువ్వు కూర్చుని తిను తల్లి. పర్వాలేదు మావయ్య. అబ్బే కుదరదు, కూర్చొని తిను.
సరే అంటూ తనకి ఇష్టం లేకపోయినా అర్జున్ పక్కన కూర్చొని తినడం స్టార్ట్ చేసింది. అప్పటి వరకు తనకి గొంతు దిగని ఇడ్లీ ఎప్పుడైతే మహా తన పక్కన కూర్చుందో పాయసంలా సంతోషంగా తింటున్నాడు అర్జున్. అమ్మ, నాన్న, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంట్రా? ఈ రోజు నుంచి మహా జాబ్ చేస్తుంది. నువ్వెందుకమ్మా జాబ్ చేయడం? నీకు ఏదీ లోటు రాకుండా అర్జున్ సంతోషంగా చూసుకుంటాడు కదా. ఇంత ఆస్తి డబ్బు ఉన్నా ఎందుకు అమ్మా జాబ్ చేయటం? నువ్వు ఆపు సీత. ఎంత నీకు మహాలక్ష్మి ఇష్టమైతే మాత్రం తనని వదలవా? చదువుకుంది కదా, జాబ్ చేయని. ఆడపిల్ల అంటే కేవలం ఇంటి వరకే పరిమితం కాదు, తనకంటూ కొన్ని కలలు ఉంటాయి. తనని సాధించని. చూడు సూర్య, మీ అత్తయ్య మాటలు అస్సలు పట్టించుకోకు. నువ్వు జాబుకు వెళ్ళు. నువ్వు జాబ్ చేయడం నాకు ఇష్టం లేక కాదమ్మా, నువ్వు ఎప్పుడు నాతో ఉండాలని ఆశ. నాకు తెలుసు అత్తయ్య అంటూ నవ్వి, చిన్నప్పటి నుంచి మీరు మా కుటుంబాన్ని ఎంత ఆదుకున్నారో నాకు తెలుసు. నన్ను చదివించింది కూడా మీరే. మీ మాటనే కాదనలేక మీ అబ్బాయితో పెళ్లి ఒప్పుకున్నాను. కానీ నాకు జీవితం ఇచ్చిన మీరు నాకు ఎప్పటికీ దైవంతోనే సమానం అంటూ తనలో తానే ఆలోచించి బ్రేక్ఫాస్ట్ చేసింది సూర్య. తింటున్నాడే కానీ మహా ఏమి ఆలోచిస్తుందో తన మనసుకి బాగా తెలుసు. టైం అవుతుంది మహా, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను, నువ్వు తొందరగా వచ్చేయి అంటూ హడావిడిగా పైకి లేచాడు. రేయ్ ఆగరా, ఎప్పుడు చూడు తినేసిన వెంటనే హడావిడిగా వెళ్తావు. అమ్మా మహా, నువ్వు ఎదురురా వాడికి. సరే అత్తయ్య. ఎప్పుడూ లేనిది ఇవి ఎందుకమ్మా అని అంటాడు. మహా మళ్ళీ తన మీద కోప్పడుతుందేమో అని అర్జున్ ఆలోచన. ఎప్పుడూ లేనిది ఏంటండి అత్తయ్య, మన మంచికే కదా చెప్పేది. పదండి, మీకు ఎదురుస్తాను అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని గుమ్మం దగ్గర నిలబడింది మహా. అర్జున్ ఏం మాట్లాడలేదు. కామ్గా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వస్తున్నాడు. సింపుల్ లైట్ గ్రీన్ కలర్ చీర, గోల్డ్ కలర్ జాకెట్, ఆమె వంటికి పోటీపడి మెరుస్తున్న పసుపు తాడు తన అందాన్ని మరింతగా రెట్టింపు చేసి ఆమె కళ్ళు ఒక్క క్షణం చూపు తట్టుకోలేకపోయాడు అర్జున్. కానీ మనసులో చాలా సంతోషం. తను ప్రేమించిన అమ్మాయి తన జీవితంలోకి వచ్చి ఈరోజు భారీగా తనకి ఎదురు రావటం, తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టడం తలుచుకుంటేనే అర్జున్ ఫేస్లో ఏదో తెలియని సంతోషం. తనలో తానే మహాని చూసి మురిసిపోయాడు. మహా ఎదురొచ్చి, నేను వెంటనే వచ్చేస్తాను, మీరు కార్ దగ్గరే ఉండండి. సరే అంటూ బయటికి నడిచాడు అర్జున్. అతను నడుస్తుంటే ఇంటి ముందు ఉన్న సెక్యూరిటీ అంతా అతన్ని విష్ చేసి కార్ డోర్ ఓపెన్ చేస్తుంటే వద్దు అంటూ చిన్నగా పలికి కార్ ఎక్కాడు అర్జున్. ఇంతలో మహా కూడా వచ్చి కార్ ఎక్కింది. కార్ స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు అర్జున్. కంపెనీ ఎక్కడా? హర్ష కంపెనీ. అర్జున్ షాక్గా, మహా? విండో బయటికి చూస్తూ, నువ్వు కరెక్ట్గానే విన్నావు, నేను హర్ష కంపెనీలో జాబ్ చేస్తాను. ఆమె మాటకి అర్జున్కి కోపం వచ్చినా ఏమీ చేయలేకపోయాడు. కార్ స్పీడ్ ఇంకా పెంచి, వాడు అంతా మంచివాడు కాదు, కానీ నీలా అమ్మాయిల జీవితంతో ఆడుకోవడం మాత్రం రాదులే. నా మాట విను మహా, నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు హర్ష. నువ్వు మంచివాడమనే ప్రేమించాను, కానీ ఏం చేశావు? అర్జున్ వైపుకి తిరిగింది. ఆమె కంట్లో తడి చూసిన అర్జున్ మనసులో తనలో లేదు. వెంటనే ఆమెని హక్ చేసుకుని ఆమెని గుండెలకు హత్తుకుని ఓదార్చాలనిపించింది. కానీ ఆ ఛాన్స్ తను తీసుకోడు కూడా. రోడ్ చూసి డ్రైవ్ చేయండి అర్జున్ అంటూ ఫేస్ పక్కకి తిప్పుకుంది. రోడ్ చూసి డ్రైవ్ చేయండి అర్జున్ అంటూ ఫేస్ పక్కకి తిప్పుకుంది. నవ్వుతూ మాట్లాడి 4 మంచి మాటలు చెప్పినా వాళ్ళందరూ మంచివాళ్ళు అనుకుంటే పొరపాటే. బాగా ఆలోచించుకో. ఇప్పుడే చెప్తున్నాను మహా, నువ్వు హర్ష విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండవలసింది హర్ష విషయంలో కాదు, నీ విషయంలో అంటూ కోపంగా చూసింది. అర్జున్ ఇంకా ఏమీ మాట్లాడలేదు. కార్ హర్ష ఆఫీస్ ముందు ఆపాడు. అర్జున్ కార్ ఎదురుగా ఒక బ్లాక్ కలర్ బెంచ్ కార్ ఆగింది. ఆ కార్ నుంచి స్టైల్గా దిగాడు హర్ష. మహా, నువ్వు ఇక్కడ జాబ్ చేయకు, నువ్వు వాడి కంపెనీలో జాబ్ చేయడం ఎందుకో నాకు నచ్చడం లేదు. ఆ మాటకి మహా కోపంగా కార్ దిగి డోర్ విసురుగా వేసి అర్జున్ సైడ్కి వచ్చి, నువ్వు ఏమన్నా నాకు నచ్చావా? అయినా నీ చేత మెడలో 3 ముళ్ళు వేయించుకోలేదా? నీ ఫేస్ చూడడం నాకు ఇష్టం లేదు. అలాంటిది నిన్ను 6 నెలలకు పైగా కలిసి ఉండాలి, ఒకే రూమ్లో ఒకే ఇంట్లో. ఇష్టం లేకపోయినా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? కేవలం అత్తయ్య మామయ్య గారు చిన్నప్పటి నుంచి నాకు మా కుటుంబానికి ఎంతగానో సాయం చేశారు కనుక. లేదంటే అమ్మాయిల విలువ అంటే ఏంటో తెలియని నీతో నేను ఎలా పెళ్లి చేసుకుంటానని అనుకున్నావు? హర్ష నన్ను లవ్ చేసినా నేను రిజెక్ట్ చేశాను. ఎందుకో తెలుసా? అప్పటికే నేను నిన్ను లవ్ చేస్తున్నాను కనుక. హర్ష నాకు బెస్ట్ ఫ్రెండ్. తను నీ ఫ్రెండ్ అని ఏదో నన్ను లవ్ చేశాడని తెలిసి తన కంపెనీలో జాబ్ వద్దంటున్నావు. చూడు అర్జున్, హర్ష ఇప్పుడు నన్ను ఒక ఫ్రెండ్లా మాత్రమే చూస్తున్నాడు. నాకు అతని మీద చాలా నమ్మకం ఉంది.
వాడి మీద ఉన్న నమ్మకం నా మీద నీకు లేదా మహా అని అడుగుతాడు అర్జున్. ఇసుమంతైనా లేదు అర్జున్. ఆ మాట పడక పడక హర్ష చెవిలో పడింది. సైలెంట్ అర్జున్ వైపు చూశాడు. అర్జున్కి అయితే విపరీతమైన కోపం వచ్చింది, కానీ తనకి తానే కంట్రోల్ చేసుకొని, నా మీద నమ్మకం లేకుండానే నైట్ నా గదిలో ఒంటరిగా ఎలా పడుకోగలిగావు? నీ మీద నమ్మకంతో కాదు, నా మీద నమ్మకంతో నీ గదిలో పడుకున్నాను. ఒకవేళ నువ్వు నన్ను టచ్ చేయాలని చూసినా చంపడానికి కూడా నేను అస్సలు వెనకాడను. చంపేంత కోపం నా మీద పెంచుకున్నావా అంటూ ఆమెతో మాట్లాడుతూనే హర్ష వైపు చూశాడు. హర్ష అక్కడ లేడు. అర్జున్ మాట పూర్తి కాకుండానే బయట నుంచునే కార్ విండో దగ్గరికి వంగి అర్జున్ షర్ట్ కాలర్ పట్టుకొని, అవును పెంచుకున్నాను, కానీ ఎందుకు? నువ్వు చేసిన పనికే కదా. ఒకసారి నా మెడ దగ్గర చూడు, అప్పుడే నీకు అర్థమవుతుంది. ఆమె మాటలకి మెడ దగ్గర చూశాడు. పంటిగాట్లు చూడగానే అర్జున్ మనసు కలుక్కుమంది. నువ్వు చేసిన గాయాలే అవి, గుర్తున్నాయా, మర్చిపోయావా అంటూ సూటిగా అర్జున్ కళ్ళలో చూసింది. ఏంటి గొంతు పగలటం లేదు, వాయిస్ రావటం లేదా? హర్షలో నాకు నచ్చేది ఏంటో చెప్పనా? ఆలోచించే విధానం. నేను తన లవ్ రిజెక్ట్ చేసినా కూడా నన్ను నార్మల్గా చూశాడే, కానీ నన్ను అసలు టార్చర్ కూడా చేయలేదు. అందుకే ఇప్పటికీ అతని మీద నాకు నమ్మకం ఉంది. నీ మీద నమ్మకం నాకు ఎప్పుడో పోయింది అంటూ కోపంగా అర్జున్ షర్ట్ కాలర్ వదిలి వేగంగా అడుగులు వేసుకుంటూ ఆఫీస్ లోపలికి అడుగుపెట్టింది. వెళ్తున్న ఆమె వైపే చూసి, ఎన్ని రోజులు ఈ హర్ష మంచివాడు నేను చూస్తాను మహా. నువ్వు ఎన్ని మాటలు అన్నా పడతాను, కానీ హర్ష మీద నాకు ఒకప్పుడు ఎక్కడ లేని ప్రేమ, నమ్మకం ఉండేవి. కానీ ఎప్పుడైతే నేను నిన్ను లవ్ చేస్తున్నాడని తెలిసిందో అప్పటి నుండి వాడి మీద పూర్తిగా నమ్మకం పోయింది. వాడు నిన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టాలి, ఫ్రెండ్ అని చూడకుండా నిలువున పాతిస్తాను అనుకుని స్పీడ్గా కారు వేగంగా పెంచాడు. హాయ్ మహా. హాయ్ హర్ష. సారీ, గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. మహా, నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఇది నా క్యాబిన్, బయట మాత్రమే సార్ అని పిలు, ఓకేనా అంటాడు. ఓకే బాబు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్వి కదా, ఎందుకు పిలవకుండా ఉంటాను, బయట రెస్పెక్ట్ ఇస్తానులే. చాలా థ్యాంక్స్ హర్ష, జాబ్ ఇచ్చినందుకు అంటుంది సూర్య. లైట్ మహా, అయినా ఎందుకు నా కంపెనీలో జాయిన్ అయ్యావు? ప్రెసిడెంట్ కంపెనీ వదిలేసి ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా అంటుంది. లేదు, ఇప్పుడే కదా ఇద్దరూ బయట గొడవ పడ్డారు. ఒకవేళ నువ్వు నా కంపెనీలో జాబ్ చేయడం తనకి ఇష్టం లేదు కదా, అందుకే అడిగాను. ఎందుకు మహా, నువ్వు ఇక్కడ జాబ్ చేయటం వల్ల తనకి నీకు గొడవలు అవుతాయి. ప్లీజ్ నువ్వు అర్జున్ కంపెనీలోనే జాయిన్ అవ్వు. ఎందుకు మళ్ళీ వాడి చేతుల్లో నా శరీరం అంటూ ఆగిపోయి, వద్దు హర్ష, మానిపోయిన గాయాన్ని మళ్ళీ రేపకు, నాకే కదా బాధ. సారీ మహా, వెళ్ళు, నీ క్యాబిన్ రెడీగా ఉంది, వర్క్లో ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగు అని అంటాడు. సరే హర్ష అంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోయింది మహా. చైర్లో కూర్చుని అర్జున్తో గొడవపడిన విషయం తలుచుకుంది. అర్జున్ షర్ట్ కాలర్ పట్టుకోవడం గుర్తు రాగానే మరి కోపంగా మాట్లాడినా రోడ్ అని చూడకుండా షర్ట్ కాలర్ పట్టుకుని ఆవేశంగా మాట్లాడాను. అయినా వాడి దగ్గర అలానే ఉండాలి, లేదంటే నా జీవితం నాశనం చేస్తాడు అనుకుని వర్క్లో పడిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.